119వ కీర్తన 60వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా చదువుకుందాం. 119వ కీర్తన 60వ వచనంలో ఇలా ఈ మాటలు రాయబడ్డాయి. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. అందరూ ఈ మాట నాతో చెప్పండి, నేను త్వరపడి తిని. మన జీవితాల్లో ఎప్పుడెప్పుడు త్వరపడతాం అని చెప్పాలి. మీరు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను మిమ్మల్ని. ఎప్పుడు త్వరపడతాం చెప్పండి. ఏదైనా పనిని త్వరగా చేయాలని ఎప్పుడు అనుకుంటాం? ఇంట్లో ఎవరికో హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్కి ఎలా తీసుకెళ్తాం? త్వరగా తీసుకెళ్తామా? లేకపోతే 4 రోజుల తర్వాత వెళ్దాంలేండి, పడుకోండి అంటారా? ఇక పడుకుంటే ఇంక పడుకోవడమే. ఇంకా హార్ట్ అటాక్ అనగానే అంబులెన్స్ త్వరగా రావాలి, త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి అన్న ఆలోచన మనకుంటుంది. త్వరగా చేస్తుంటాం. కొన్నిసార్లు ప్రభుత్వాలు ఏవో పథకాలు ప్రవేశపెడుతూ ఉంటారు. ఎంత త్వరగా వస్తే అంత పథకాలు అందుతాయంటే అందరూ కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో సెలవులు పెట్టి త్వరగా వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు. నిన్నటి దినం 2000 రూపాయల నోట్ని ఏం చేశారు? మళ్ళీ చంపేశారు దాన్ని కదా. అంతకుముందు 500, 1000 రూపాయల నోట్లన్నీ కూడా క్యాన్సిల్ చేశారు లేదా బ్యాన్ చేశారు. ఆ తర్వాత చాలామంది చాలా స్ట్రగుల్ అయ్యారు. ఇప్పుడు మరలా 2000 నోటును కూడా చలామణిలోంచి తప్పిస్తున్నాము అని అన్నారు. సెప్టెంబర్ 30 దాకా టైం ఇచ్చారు కాబట్టి పర్వాలేదు. అలా కాకుండా లాస్ట్ టైం లాగా ఎప్పటికెప్పుడే రద్దు అవుతున్నాయంటే చాలామంది ఎన్ని ఇబ్బందులు పడుతుండేవారు. ఒకళ్ళు మార్చుకునే అవకాశం కనుకుంటే అందరూ త్వరగా వెళ్ళి అవన్నీ కూడా చేస్తుండేవారు. ఎక్కడైనా తుఫానులు ఇలాంటివి వచ్చినప్పుడు ప్రభుత్వాలు సహాయాన్ని ప్రకటిస్తూ ఉంటాయి. మీలో ఎవరైనా మీరు నష్టం కలిగితే త్వరగా రండి, ఆ నష్టపరిహారం ఇస్తా ఉన్నప్పుడు మన ఇంటికి నష్టం జరగకపోయినా ఏదో నష్టం జరిగినట్టుగా కొంతమంది లైన్లో నిలబడి త్వరగా మాకు సహాయం ఇప్పించండి అని అడుగుతూ ఉంటారు. 119వ కీర్తన దావీదు మహారాజు రాశాడు అని చాలామంది బైబిల్ పండితులకు అభిప్రాయం. బహుశా కొంతమంది 119 దావీదు గారు రాయలేదని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆఖరిగా అనేకమైన ఆ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఇందులో రాయబడిన పదప్రయోగాలు, దైవజనుడు ఉపయోగించిన ఆ మాటలన్నీ కూడా తను ఇంతకుముందు రాసిన కీర్తనలన్నింటిలో చాలా కనబడుతున్నాయి. కాబట్టి బహుశా ఇది కీర్తనకారుడైన దావీదు గారు రచించి ఉండొచ్చు అని బైబిల్ పండితులకు అభిప్రాయం. దావీదు గారు ఈ కీర్తన రచించాడని మనం నమ్మగలిగితే ఆయన అంటున్నాడు, ప్రభువా నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను త్వరపడి తిని. అందరూ జాగ్రత్త వినండి. ఆజ్ఞలు వినడానికి త్వరపడ్డా లేదా అనుసరించడానికి త్వరపడ్డా? మనం వినడానికి త్వరపడతాం మంచిగానే. యూట్యూబ్లో వింటాం, టీవీల్లో వింటాం, మన ఇంట్లో ఏదైనా మీటింగ్ జరిగితే, మన వీధిలో ఏదైనా మీటింగ్ జరిగితే వింటాం. మన పట్టణంలో మహాసభలు ఏమన్నా ఎవరైనా పెట్టారనుకోండి, వెళ్తాం, అక్కడ కూడా వింటాం. మనం చాలాసార్లు వినడానికి త్వరపడుతున్నాం, కానీ అనుసరించడానికి మనకేముంటలేదు, ఆ తొందరపాటు ఉండలేదు. దేవుని వాక్యాన్ని ఎంత త్వరగా మనం అనుసరణలో పెట్టగలిగితే, ఆచరణలో పెట్టగలిగితే అంత త్వరగా మనం దీవెన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. జాగ్రత్త వినండి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవించిన కాలంలో అక్కడ గలిలే సముద్ర తీరాన ఆయన నడుస్తున్నారు. వెళ్తున్నప్పుడు ఆ సముద్రం దగ్గరికి చాలామంది ప్రజలు వచ్చారు, మీకులాగానే దేవుని వాక్యం వినాలని. ఇప్పుడు యేసు ప్రభు వారందరితో మాట్లాడుకోవాలి అన్నప్పుడు లేదా మాట్లాడాలి అన్నప్పుడు ఆయనకు ఒక బేస్ అవసరం, ఒక ఆయన నిలబడి మాట్లాడడానికి ఒక ప్రాంతం అవసరమైంది. అప్పుడు ఆ గలిలే సముద్రంలో 2 దోణెలు ఉన్నాయి, 2 పడవలు ఉంటే అందులో ఒక పడవలో యేసు ప్రభు నిలువబడి వచ్చిన వారందరికీ కూడా దేవుని వాక్యాన్ని బోధించారు. ఆ పడవ ఎవరిదో మనందరికీ తెలుసు. చెప్పండి, ఎవరిది? సీమోను పేతురుది. మరొక పడవ యోహాను మరియు యాకోబు అనబడి అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళది ఆ పడవ. యేసు ప్రభు సీమోను పేతురు పడవలో నిలవబడి ప్రజలందరికీ కూడా తన ఉపదేశాన్ని తెలియచేశారు. యేసు ప్రభు మాటలంటే అందరూ కూడా ఎంత దూరమైనా పరిగెత్తుకుని వెళ్ళేవారు. ఎందుకనగా ఆయన మాటల్లో జీవం ఉంది. అంతకుముందు శాస్త్రులు, పరిచయులు చాలామంది మాట్లాడారు, కానీ ఆ మాటల్లో వారికి జీవం కనబడలేదు. కానీ యేసు ప్రభు అధికారికంగా మాట్లాడుతున్నప్పుడు ఆ బోధను బట్టి అందరూ ఆశ్చర్యపడ్డారు. ఈయన ఇట్టి బోధను ఎలా చేయగలుగుతున్నాడు, ఇంత అధికారంగా ఎలా మాట్లాడగలుగుతున్నాడని యేసు ప్రభు మాటలు వినడానికి చాలామంది వచ్చేవారు. ఆ పర్టికులర్ టైంలో యేసు ప్రభు వారు ఏ దోణులైతే నిలబడి ప్రజలందరితో మాట్లాడారో ఆ దోణెను ఆశీర్వదించాలని,
లేదా ఆ దోనె కలిగి ఉన్న వ్యక్తిని ఆశీర్వదించాలని యేసు ప్రభు ఇష్టపడి పేతురు వైపు చూడగానే పేతురు అంటున్నాడు, ప్రభువా, రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకు ఒక్క చేప కూడా దొరకలేదు. గలిలీ సముద్రంలో రాత్రంతా తిరిగేశారట. అవర్స్ టుగెదర్ దే టాయిల్డ్ ఫర్ హోల్ నైట్ బట్ దే కుడెంట్ గెట్ ఎనీథింగ్. దే కుడ్ గెట్ నథింగ్. వారికి ఏమీ రాలేదు. ఆ సందర్భంలో యేసుప్రభు వారు అన్నారు, పేతురు, నీవు కొంచెం లోతుకు దోణి నడిపించి అక్కడ వలవే అనగానే, పేతురు స్థానంలో బహుశా మనం ఉండుంటే మనకి ఎన్ని ప్రశ్నలు వచ్చుండేవో జాగ్రత్తగా గమనించండి. అన్నిటికన్నా మొట్టమొదటిగా వచ్చే ప్రశ్న ఏంటంటే, ప్రభువా, నేను పుట్టిన దగ్గర నుండి జాలర్ని, చేపలు పడడం బాగా తెలుసు, నువ్వేమో బోధకుడు, నువ్వేమో టీచర్వి, నీకు పాఠాలు చెప్పడం వచ్చు, నాకేమో చేపలు పడడం వచ్చు. నీవు నా ప్రొఫెషన్లోకి రాకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే చేపలు ఎక్కడుంటాయో నాకు తెలుసుగా నీకు పెద్దగా తెలియకపోవచ్చు. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటానంటాం మనమైతే కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు స్త్రీలు చాలామంది, మీ ఇంట్లో సోయింగ్ మిషన్ ఉందనుకోండి, కుట్టు మిషన్ ఉంది, పని చేస్తూ ఉన్నారు, ఏదో విషయంలో సరిగా లేకపోతే నేను వచ్చి అమ్మ ఇలా కుట్టమ్మా అలా కుట్టమ్మా అన్నాను అనుకోండి, మీరేమంటారు? వెసిలి గారు, మీకు ప్రసంగాలు చెప్పడం వచ్చు, నాకేమో బట్టలు కుట్టడం వచ్చు, దయచేసి మీరు సలహాలు ఇచ్చి అనవసరంగా పాడు చేయకండి దీన్ని, ఏదో నేనే ప్రయాసపడి కుట్టుకుంటాను అంటాం. కానీ నేను చెప్పినట్టు చేస్తారా మీరు? అంత ఈజీగా చేయరు. ఐపీఎల్ జరుగుతుంది, క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటే ధోని గారు ఆడుతున్నప్పుడు మనం ధోని గారి దగ్గరికి వెళ్ళి, ధోని గారు అలా కొట్టండి ఎలా కొట్టండి అంటే, నువ్వు రా నేను కొడతానంటాడు ఆయన. ఎందుకోసం? నువ్వెవరు నాకు చెప్పడానికి, నాకు నచ్చినట్టుగా నేను ఆడతానని ధోని గారు హెలికాప్టర్ షాట్లు కొడతా ఉంటాడు. ఆయనకు మనం టీచ్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ హీఈస్ ప్రొఫెషనల్ ఇన్ దట్ ఫీల్డ్, హీఈస్ వెరీ స్కిల్ఫుల్ ఇన్ దట్ ఫీల్డ్. ఆ విభాగంలో అతడు చాలా ప్రాముఖ్యమైనవాడు. కాబట్టి ఆపరేషన్ జరుగుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో పేషెంట్కి లోకల్ అనెస్థీషియా ఇస్తారు. మొత్తం మంది ఇవ్వరు దేహం అంతటికి. ఆ ఎక్కడైతే అవయవానికి ఆ ఆపరేషన్ జరుగుతుందో ఆ పర్టికులర్ ఏరియాకి లోకల్ అనెస్థీషియా ఇచ్చి డాక్టర్లు ఆపరేషన్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ ఆపరేషన్ టేబుల్ మీద పడుకుండబెట్టిన తర్వాత డాక్టర్ గారు వచ్చే కత్తులు కటారులన్నీ పట్టుకుని ఆపరేషన్ చేస్తూ ఉంటే, డాక్టర్ గారు ఎలా చేయండి అలా చేయండి అంటే ఆయన ఏమంటాడు? నువ్వేంటమ్మా నాకు చెప్పేది, నేను చేస్తాను, నేను డాక్టర్ని కాబట్టి, సర్జన్ కాబట్టి నేను నీకు ఆపరేషన్ చేస్తాను, బెటర్ నాట్ టు టీచ్ అంటాడు. నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ టు లై డౌన్ దేర్. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే పడుకో అక్కడ, అంతే, మేము చేస్తాం సర్జరీ. గమనించండి ప్రియులారా, పేతురు కూడా ఎగ్జాక్ట్గా అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. ఐఎమ్ ఎ ఫిషర్మెన్, ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఫిషింగ్, బట్ హూ ఈస్ దిస్ పర్సన్ టాకింగ్ టు మీ అండ్ ఆస్కింగ్ మీ టు కాస్ట్ మై నెట్ ఇన్ టు ద డీప్. లోతుకు వెళ్ళింది ఆ యొక్క వలను వేయమని ఈయన చెబుతున్నాడు. ఈయన బోధకుడు, నేనేమో జాలర్ని, నా విషయంలోనికి ఆయనకి ఎలాంటి అవగాహన ఉంది అని పేతురు బహుశా ఆలోచన చేయొచ్చు. అతని ముందు చాలా ప్రశ్నలు కనబడుతున్నాయి. రాత్రి వేళ మాత్రమే చేపలు ఎక్కువగా పడే అవకాశాలు ఉంటాయి, పగటి వేళ చేపలు పడే అవకాశాలు లేవు. బట్ స్టిల్ అది కూడా అధిగమించి ఇంకా అనేకమైన చూస్తూ ఉంటే దేవదేవుడు అన్నాడు, ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో పేతురు అన్నాడు, ప్రభువా, నా హ్యూమన్ నాలెడ్జ్ ప్రకారం అయితే, నా ఆలోచన ప్రకారం అయితే, నా అంశాలు నేను పెట్టుకున్నవైతే ఇప్పుడైతే చేపలు పడే అవకాశం లేదు, కానీ నువ్వు చెప్పావు కనుక, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, యాజ్ యూ సెడ్, నువ్వు చెప్పావు కాబట్టి నేను వల వేస్తానని వెళ్ళాడు. ప్రియులారా, అలా లోపలికి వెళ్ళి వల వేసాడో లేదో చేపలను అనుకుని ఉంటే, ఒరే రాత్రంతా పేతురు గారిని ఇబ్బంది పెట్టేసాం కానీ ఇప్పుడు ఏసే చెప్పాడు చేపలు పడతాయని, మనం తప్పకుండా వెళ్ళాల్సిందే అని ఆ చేపలన్నీ వచ్చి ఎవరి వల్ల పడుతున్నాయి? పేతురు వల్ల. ఒక్క చేప కోసం రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఏమీ దొరకలేదు. కానీ దేవుని మాట ప్రకారం, దేవుని మాటను అనుసరించినప్పుడు, కేవలం విని వెళ్ళిపోలేదు సీమోను పేతురు, అనుసరించినప్పుడు 2 దోణెల నిండా చేపలు వచ్చాయి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. అబండెంట్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని అతడు చూడగలిగాడు. చాలాసార్లు దేవుడు మనకు కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన విషయాలు మనకు బయలుపరుస్తున్నప్పుడు, ఆత్మదేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు, దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు అనుకుంటాం,
నా గురించి నాకు ఎక్కువ తెలుసులండి, ఇప్పుడు ఇవన్నీ పాటించే సమయం నాకు లేదు. ఎందుకోసం అంటే నా కష్టాలు నాకు తెలుసు, నా ఇబ్బందులు నాకు తెలుసు, దీనిలో అసలు ప్రతిఫలమే రాదు, లేదా ఈ సమస్య పరిష్కారమే లేదన్నట్టుగా మనం ఆల్రెడీ మన బుద్ధిని అనుసరించి, మన హృదయంలోంచి వచ్చే ఆలోచనలు అనుసరించి ముందుకెళ్ళిపోతుంటాం. అందును బట్టి మరిన్ని నష్టాలకు, మరిన్ని ఫెయిల్యూర్స్కు మనం వెళ్తున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ద బైబిల్ సేస్, ప్రభువా నీ ఆజ్ఞలను అనుసరించగలిగే ఆ కృప నీవు నాకు ఇచ్చావు. నీ ఆజ్ఞలను అనుసరించడానికి నేను ఎప్పుడూ త్వరపడుతున్నాను. దేవుని మాటలు వినడం మాత్రమే కాదు, ఆయన మాటలకు లోబడడానికి కూడా మనం త్వరపడగలిగితే మన దేవుడు కూడా అదే విధానంలో మన జీవితాల్లో మేలులు ఆయన చేస్తున్నాడు. దేవుని సేవకుడు దేవుని వాక్యానికి లోబడ్డానికి త్వరపడుతుంటే, లోకంలో కొంతమంది ప్రజలు వేటి కోసం త్వరపడుతున్నారట. ఈరోజున ఒకసారి ప్రపంచాన్ని మనం చూస్తే, ప్రపంచం యొక్క దృశ్యాన్ని బైబిల్ ఏ విధంగా తెలియజేస్తుందో పరిశీలన చేస్తే, లోకంలో కొంతమంది అట మోసం చేయడానికి త్వరపడుతున్నారట. చెప్పండి, దేనికోసం త్వరపడుతున్నారు? మోసం చేయడానికి. లేఖనాలు మనం చదివితే యోబు గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనం మనం చదివితే బైబిల్ ఈ విధంగా సెలవిస్తా ఉంది. Job chapter 31 and verse 5. అబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడల మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల నేను యథార్థుడై ఉన్నానని దేవుడు తెలుసుకొనున్నట్లు న్యాయమైన త్రాసులో చెప్పండి, ఆయన నన్ను ఏం చేస్తాడు? ఆయన తూచుతాడు. న్యాయమైన త్రాసు. దేవుని దగ్గర ఏ త్రాసు ఉందట? న్యాయమైన త్రాసు ఉంది. అందులో పెట్టి ఆయన దోస్తాడట. నా కాలు మోసము చేయుటకై త్వరపడిన ఎడల అంటే ఆ మాట అక్కడ రాయడంలో ఉద్దేశం ఏంటంటే, చాలా మంది ప్రపంచంలో మోసం చేయడానికి త్వరపడుతున్నారు. కుటుంబాలను పరిశీలన చేస్తే ఈ రోజున ఎలా ఉన్నాయంటే, మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నాయి కుటుంబాలు. భర్త భార్యని మోసం చేస్తాడు. చెప్పండి, భార్యను ఎవరిని మోసం చేస్తుంది? భర్తను మోసం చేస్తుంది. పిల్లలు తల్లిదండ్రులు మోసం చేస్తూ ఉంటే తల్లిదండ్రులు పిల్లలు మోసం చేసేవాళ్ళు. ఎక్కడి నుంచి చూడండి మోసయుక్తమైన తలంపులు కనబడుతున్నాయి. దురాశ పెరిగిపోవడం వల్ల భయంకర కార్యాలు. మన యవనస్తులు ఒక స్కిట్ లేదా ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. మీలో ఎంతమంది చూశారో నాకే తెలియదు, కానీ ఓ ప్రాంతానికి 3 దొంగలు దోచుకోవడానికి వెళ్ళారు. 3 కావలసినంత దోచుకున్నారు. 3 కంబైన్డ్గానే దొంగతనం చేశారు. ఆ తర్వాత 3 కూడా దోచుకున్నదంతా కూడా ఒక అరణ్యంలో తెచ్చి పెట్టుకున్నారు. దాన్ని పంచుకోవాలి 3 సమానంగా. పంచుకుందాం అన్న సమయంలో 3కి ఆకలేస్తుంటే అందులో 2 అన్నారు, ఒకరిని పిలిచి, అరే మనం ఇదంతా పంచుకుందాం, అయితే దానికి ముందు నువ్వేం చేస్తావు అంటే, దగ్గరలో ఒక గ్రామం ఉంది, వెళ్ళి కొంచెం భోజనం పట్టురా, మనం శుభ్రంగా తిని కడుపు నిండా అప్పుడు ఎవరి పోర్షన్ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోదాం అన్నారు. సరే అన్నలారా అని చెప్పి అతను బయలుదేరాడు. గ్రామం దగ్గరికి వెళ్ళాడు, భోజనం కొనుక్కున్నాడు, తను కొంచెం తిన్నాడు, మిగతాది వాళ్ళిద్దరికి ప్యాక్ చేయించాడు. ప్యాక్ చేసిన తర్వాత వచ్చేస్తా ఉన్నాడు. ఈ లోపల ఇక్కడ కూర్చున్న 2కి కూడా ఒక దురాశ వచ్చింది. అదేంటంటే, ఈ ఆస్తి 3 పంచుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? ఈ దోపుడు సొమ్ము 3 పంచుకోవడం కన్నా మనిద్దరం తీసుకుందాం. మరి మనిద్దరం తీసుకుంటే వాడు ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. మరి ఏం చేద్దాం అంటే, ఏం చేద్దాం, మన ప్రొఫెషనే అది కదా. వాడు రాగానే అన్నలారా భోజనం ఇదిగో అని చెప్పి తల ఉంచుతాడు. ఒక్క కత్తితో ఆ తల నరికేద్దాం, ఆ తుప్పల్లోనికి డెడ్ బాడీ లాగేద్దాం, ఆ తర్వాత ఇదంతా పంచుకుందాం అన్నారు. ఆ ప్లాన్ వారికి ఇష్టంగా అనిపించింది. సరే అని చెప్పి కత్తి పదును పెట్టుకుని ఉన్నారు, వాడు వస్తే వాడిని చంపాలని. సరే వాడు వచ్చాడు. రాగానే అన్నలారా ఇదిగోండి ఆహారం అన్నాడు. అనగానే ఆ మాట ఇంకా బయటికి రాకుండానే పదునైన కత్తితో మెడ మీద ఒకటి వేసారు. 2 కూడా కింద పడి గిలగల కొట్టుకుంటా ఉంటే వాడికి అర్థమైంది, ఎంత ద్రోహులరా మీరు, నన్ను ఇలా మోసం చేసి చంపేస్తున్నారు. కష్టపడింది 3 అంటే అది కూడా వ్యర్థమైన కష్టమే అనుకోండి. అయితే ఆ కష్టపడిన దానిలో 3 తీసుకుందాం అనుకుంటే నన్ను ప్రక్కకు తొలగించి మీరిద్దరా అని చెప్పి ఆ వ్యక్తి అలా గిలగలా కొట్టుకుని చచ్చిపోయాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆ దోపుడు సొమ్మును పట్టుకుని కొంచెం దూరం వెళ్ళి, మనం కాదురా తెలివైన వాళ్ళం, మనం కాదా ఇంత గొప్ప తెలివి ఉందో మనకి, ఈ సంపద అంతా మన ఇద్దరిదే అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఆ ఆహార పొట్లాలు విప్పి తినడం ప్రారంభించారు. వీడేమో వాడి నోట్లో పెడుతున్నాడు, వాడేమో వీడి నోట్లో పెడుతున్నాడు. ప్రేమ వాళ్ళిద్దరికి. ఈ లోపల అలా భోజనం తిన్నారో లేదో, 4 ముద్దలు తిన్నారో లేదో, వాళ్ళ కళ్ళు తిరగడం ప్రారంభించినాయి. కళ్ళు తిరుగుతున్నాయి. అరే ఇదేంట్రా భోజనం తినగానే కళ్ళు తిరుగుతున్నాయి అని అనుకుంటానే ఉండగానే ఆ లోపల నుంచి నురుగులు కక్కుతా ఉన్నారు. వాళ్ళిద్దరికి ఒకటి అర్థమైపోయింది, మనమే మోసగాళ్ళు అనుకున్నాం కానీ మనకంటే వాడు ఇంకా
మోసగాడు. వాడేం చేశాడు అంటే, భోజనం తినేసి వస్తుంటే దారిలో వాడికి ఒక ఐడియా వచ్చింది. ఇది ముగ్గురం పంచుకుంటే ఉంది, నేను ఒక్కడనే తీసుకుంటాను అనుకున్నాడు. మరి తీసుకోవాలంటే ఎలా? ఏముంది, సింపుల్. ఆహారంలో విషయం కలిపి పెట్టేస్తే చాలు, వాళ్ళిద్దరు తినేసి చచ్చిపోతారు, అదంతా నేను పట్టుకెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. వాడు వెళ్ళాడు, పాయిజన్ కొన్నాడు, ఆహారంలో కలిపేశాడు. ఎవరికి తెలియదు, వీడి ప్లాన్ వారికి తెలియదు, వాడి ప్లాన్ వీడికి తెలియదు. ముగ్గురు కూడా చచ్చిపోయారు. ఆ సొమ్మంతా అక్కడే ఉంది. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? చాలాసార్లు మోసగించాలని చాలా మంది ప్రయత్నం చేసి ఆఖరికి వారే మోసపోతున్నారు. జాగ్రత్త గమనించండి. నువ్వు మనుషులు మోసగించడం ఒక ఎత్తు అయితే, చాలా మంది దేవుణ్ణి మోసం చేయాలనుకుంటారు. బైబిల్ సెలవిస్తూ ఉంది, మోసపోకుడి, చెప్పండి, దేవుడు వెక్కిరింపబడడు. దేవుణ్ణి వెక్కిరించాలని, ఆయన అపహాస్యం చేయాలని, ఆయన నీతో మాట్లాడుతున్నా, తన స్వరాన్ని వినిపింపజేస్తున్నా, సువార్తను ప్రకటిస్తున్నా, దేవుని వాక్యాన్ని నీకు అందిస్తున్నా, హృదయాన్ని కఠినం చేసుకుని ఆయన్ని మోసం చేయాలనే ఆలోచన నీలో ఉంటే జాగ్రత్త సుమ. ఒకరోజు నష్టపోయేది నువ్వే, ఒకరోజు నష్టాన్ని కొని తెచ్చుకున్నవాడు నీవే. దేవుడు యథార్థమైన జీవితాన్ని మనల్ని ఆశిస్తున్నాడు. యథార్థంగా బ్రతుకుదాం, యథార్థంగా జీవిద్దాం, యథార్థంగా ప్రేమిద్దాం, యథార్థంగా ప్రార్థిద్దాం. దేవుడు చూస్తున్నాడు, ఆయన మెచ్చుకోవాలన్న విషయంలో భక్తి చేద్దాం. అలాంటి వారిని దేవుడు బహుగా దీవించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మోసం చేయడానికి చాలా మంది త్వరపడుతున్నారట. ఈ రోజున పేపర్ ఓపెన్ చేయగానే ఎన్ని మోసాలు జరుగుతున్నాయి, ఎన్నెన్ని స్కాములు బయటపడుతున్నాయి, ఎన్నెన్ని రకాలైన మనుషులు మోసగించబడతా ఉన్నారు. పూర్వదినాల్లో అగ్రిగోల్డ్ అనే ఒక సంస్థ ఉండేది. అగ్రిగోల్డ్, మరి వీళ్ళు ఎవరైనా అందులో పెట్టుబడులు పెట్టారో లేదో కానీ చాలామంది అగ్రిగోల్డ్లో పెట్టుబడులు పెట్టేశారు. పట్టుకొచ్చేయండి డబ్బులు, మీరు 10 లక్షలు ఇస్తే మీకు 20 లక్షలు ఇస్తాం 2 సంవత్సరాల తర్వాత అనగానే అందరూ పట్టుకెళ్ళి డబ్బులు పెట్టేసిన తర్వాత బోర్డు తిప్పేశారు. నష్టపోయారు చాలామంది. ఎప్పటికీ ఏడుస్తూనే ఉన్నారు, ఇంకా రావాల్సిన డబ్బులు రాలా, కేసు ఇంకా కొలిక్కి రాలా, కొన్ని సంవత్సరాల పాటు కోర్టులో నడుస్తూనే ఉంది. అదేంటో అనిపిస్తుంది. వాళ్ళకి కావాల్సిన కేసులేమో ఆగమేఘాల మీద చక్కగా సెటిల్ చేసేస్తారు చాలామంది. ప్రజలకు ఉపయోగపడే వాటి గురించి మాత్రం పట్టించుకోవట్లే ప్రభుత్వాలు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మోసం ఎక్కడ చూసినా కానీ దేవదేవుడు ఆయన ఈ లోకాన్ని దిగి వచ్చి మనందరి కోసం శిలువలో మరణించింది. మనందరం కూడా దేవుని కార్యాలు చేయడానికి త్వరపడతామని. హల్లెలూయా. మోసం చేయడానికి పరిగెడుతున్న వారు చాలా మంది ఉన్నారు. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం కూడా తీయండి. అందులో ఒక మాట కనబడుతుంది చూడండి. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదివితే, లేఖనాల్లో ఈ మాట సెలవివ్వడం జరిగింది. తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. ఇక్కడ పరస్త్రీని మోహించే వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఒక యవనస్తుడట పరస్త్రీ వెంట పోయాడు. భయంకరమైన కపటము గల స్త్రీ. పున్నమి నాటి వరకు నా భర్త ఇంటికి రాడు, సుఖము పొందుదాం, సంతోషిద్దాం రమ్మని పిలుస్తుంటే ఆ స్త్రీ మాటలు విని ఒక యవనస్తుడు వెళ్ళిపోయాడట. గుండె చీల్చు వరకు, అంబులు గుండెను చీల్చినప్పుడు ఎలాంటి బాధ వస్తుందో ఒకనొక సందర్భం అలాంటి బాధ ఈ రోజున చాలా మంది. యవనస్తులు వివాహం కాకుండానే వేశ్యా గృహాల చుట్టూ తిరగడం, అక్రమ బంధాలు పెట్టుకోవడం, పెళ్ళైన తర్వాత కూడా, వివాహం అయిన తర్వాత కూడా అక్రమమైన జీవితాన్ని జీవించడం చాలా మంది అలవాటు చేసుకుంటా ఉంటే లేఖనం సెలవిస్తూ ఉంది, ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్టుగా వెళ్ళిపోతున్నారు. నువ్వేదో ఆనందాన్ని పొందాలనుకుంటున్నావు, ఉపశమనాన్ని పొందాలనుకుంటున్నావు, ఆ బంధాల వల్ల ఏదో సంతోషాన్ని పొందాలనుకున్నావు. కానీ బైబిల్ ఎలాంటి పిక్చర్ ఇచ్చిందంటే, ఒక ఉరి యొద్దకు పక్షి త్వరపడి వెళ్ళినప్పుడు అక్కడ చల్లబడిన నూకలు ఉంటాయి, చిన్న చిన్న నూకలు జల్లుతారు, ఆ నూకల్నే చూస్తుంది పక్షి, కానీ ఆ నూకల వెనకాల ఉన్న ఉరి చూడదు. ఇదివరకు మన సంఘానికి ఒక బ్రదర్ వస్తుండేవాడు. ఆయన పక్షులు వేటాడుతుండేవాడు. అడుగుతుండేవాడు, యోహాను పక్షులను ఎలా వేటాడతామంటే, ఆయన ఎరుకల కులానికి చెందినవాడు, ఎరుకల కులం ఉంటుంది కదా, దానికి చెందినవాడు. పక్షులు వేటాడుతుండేవాడు. చాలా చక్కగా పాటలాడు. ప్రభువుని అంగీకరించిన తర్వాత మంచిగా సేవలో వాడబడ్డాడు. అంతకుముందు పక్షులు వేటాడే విధానం చెబుతున్నప్పుడు అనేవాడు, బాబు గారు నేను మీకు చూపిస్తానులేండి పక్షులు వేటాడడం ఎలా అని మీరు అడిగారు కదా, నేను చూపిస్తానని చెప్పి ఒక రోజున ఆ ఉచ్చులు పట్టుకొచ్చాడు. చిన్న పుల్ల ఉంటుంది, దానికి వైట్ వైర్ ఒకటి చుట్టేశాడు. ఆ ఉచ్చులన్నీ పట్టుకొచ్చి ఒక చోట భూమిలో నాటేశాడు వాటన్నిటినీ కూడా. అయిన తర్వాత కొంచెం మీ ఇంట్లో బియ్యం ఉంటే లేదా నూకలుంటే పట్టురండి అన్నాడు. వాటిని తీసుకురాగానే అవన్నీ చల్లేశాడు. అక్కడ చల్లేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోదాం పదండి అన్నాడు. వెళ్ళి మేము లోపలికి ఉన్న తర్వాత పక్షులన్నీ కూడా ఒక్కొక్కటి రావడం,
ఆ వైర్లలో తమ కాళ్ళు చిక్కుకుపోయి కొట్టుకోవడం ప్రారంభించాయి. బాబుగారు చూసారా, అదిగో అలాగే చేస్తాం మేము. ఈ పక్షులు నూకల్నే చూస్తాయి కానీ దాని వెనకాలను ఉచ్చులను చూడవు. తమ్ముడు, నీకు నూకలే కనబడుతున్నాయి, నీకు వ్యర్థమైన విషయాల మీద ఫోకస్ ఉండడం వలన నువ్వు ఎక్కడెక్కడ ఇరుక్కుపోతున్నావు, చిక్కుపోతున్నావు, నీకు అర్థం కావడం లేదు. బైబిల్ సెలవిస్తా ఉంది, పక్షి ఉరి యొద్దకు త్వరపడినట్టుగానే చాలా మంది అక్రమ బంధాల విషయంలో పరిగెడుతున్నారు. లేఖనాలు సెలవిస్తున్నాయి, వాటి నుండి విడుదల పొందాలనే ప్రభువు కోరుతున్నాడు. వాటి నుండి విడుదల పొంది నువ్వు పరిశుద్ధంగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. వాటి నుండి విడుదల పొంది దేవుని మహిమ కొరకు బ్రతకాలని దేవుడిని ఆశిస్తున్నాడు. అలాంటి కృపలను వర్ధిల్లుతావా? దేనికోసం నీ తొందరపాటు? దేనికోసం నువ్వు త్వరపడుతున్నావు? భక్తుడైన దావీదు దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి త్వరపడుతుంటే, లోకంలో కొంతమంది మోసం చేయడానికి ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్టుగా అక్రమ బంధాల వైపు చాలా మంది పరిగెడుతున్నారు. మొన్న ఈ వారంలో భార్యాభర్తల మధ్య ఆరోగ్యవంతమైన బంధం ఉండాలంటే అనే విషయం మీద మన చర్చిలో ఒక 10 ఫ్యామిలీస్, 12 ఫ్యామిలీస్ని సెలెక్ట్ చేసి ఒక చిన్న చర్చా కార్యక్రమం పెట్టాం. బహుశా మీలో చాలా మంది చూసి ఉంటారు, యూట్యూబ్ ఛానల్లో దాన్ని అప్లోడ్ చేసాం. భార్యాభర్తలు ప్రాముఖ్యంగా కార్యక్రమం చూడండి. అందులో ప్రాక్టికల్గా కుటుంబాల్లో జరుగుతున్న విషయాలు కావచ్చు, ఈ రోజున అనేక కుటుంబాలు ఆరోగ్యవంతంగా ఎందుకు ఉండలేకపోతున్నాయి అనే విషయాలు చర్చించాం. మళ్ళీ రేపు ఎల్లుండి ఇంకొక 2 భాగాలు కూడా అప్లోడ్ చేస్తున్నాం. మొత్తం 5 భాగాల్లో ఆ కార్యక్రమాన్ని నిర్వహించాం. జాగ్రత్తగా గమనించండి, ఆరోగ్యవంతంగా కుటుంబాలు ఉండాలంటే భార్యాభర్తల మధ్య అవినాభావ సంబంధం ఉండాలి, సంతోషభరితమైన బంధం కొనసాగాల. అయితే చాలామంది రోజుల్లో దేవుడు నియమించిన పద్ధతిని ప్రక్కన పెట్టి ఇష్టానుసారం జీవించడం వలన ఇబ్బందులు కొని తెచ్చుకుంటా ఉన్నారు. ప్రియులారా గమనించండి, దేనికోసం మన తొందరపాటు? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం మనం చదువుదాం. గమనించండి. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 5 అండ్ వర్స్ 26. దూరముగానున్న జనములను పిలుచుటకు, ఆయన దూరముగా ఉన్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును, భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఈలగొట్టును. ఏం కొట్టాడంట దేవుడు? ఎలా అంటే విజిల్. దేవుడు ఏం వేసాడట? విజిల్ వేసాడట. దేనికోసం? ఇది అసభ్యకరమైన విజిల్ కాదు. కొంతమంది వాళ్ళని వెళ్ళి చేసి విజిల్ చేస్తూ ఉంటారు. నడుము ఇరిగిన తర్వాత అప్పుడు మాత్రం మానేస్తాడు. కొంతమంది అలవాటు ఉంటుంది, కొంతమంది విజిల్ చేసే అలవాట్లు. దేవుడు పిలుస్తున్నాడట ప్రజలని. చదవండి, ఆ తర్వాత ఆ మాట అక్కడ ఉంది. అదిగో వారు త్వరపడి. ఎవరంట? అందరూ చెప్పాలి, ఎవరక్కడ? వారు. వారు అంటే ఎవరు? దేవుని మాటకు లోబడినవారు, ఆయన స్వరానికి లోబడినవారు, దేవుడు పిలిచినప్పుడు ఆయన దగ్గరికి రావాలని ఆశిస్తున్న వారు. అదిగో వారు త్వరపడి వచ్చుచున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని మాటకు మనం త్వరగా లోబడుతున్నామా లేకపోతే ఆలస్యంగా లోబడుతున్నామా? దేవుడు ఒక ధ్వజాన్ని నిలవబెట్టాడు. గాడ్ లిఫ్టెడ్ అప్ ఎ బ్యానర్ టు అట్రాక్ట్ ఆల్ ఆఫ్ us towards him. దేవుడు తన వైపు ఆకర్షించడానికి మనందరి కోసం దేవుడు ఒక ధ్వజాన్ని నిలవబెట్టాడు, ఒక బ్యానర్ దేవుడు నిలవబెట్టాడు. రోడ్ల మీద వెళ్తున్నప్పుడు కొన్ని బ్యానర్లు కనబడుతుంటాయి మనకి. మనం కూడా అప్పుడప్పుడు ఎక్కడైనా మీటింగ్స్ పెడుతున్నప్పుడు మన క్రూసైడ్ టీమ్ ఏ ప్రాంతాల్లో మనం మీటింగ్స్ పెడుతుంటామో ఆ ప్లేసెస్లో బ్యానర్స్ కడుతూ ఉంటారు. ఆ సైన్ బోర్డ్స్ రెంట్కి తీసుకుని అక్కడ పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఫలానా రోజుల్లో ఇక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి, యూ కెన్ కమ్ టు ద మీటింగ్ అండ్ బీ బ్లెస్డ్ బై ద వర్డ్. దైవజనులు జాన్ వెస్లీ గారు వస్తున్నారు, దేవుని వాక్యాన్ని వినండి అని ప్రజలకు తెలియజేయడానికి ఆ బోర్డులు పెడతా ఉంటారు. దేవుడు ఒక ధ్వజాన్ని నిలబెట్టాడట తన దగ్గరికి రావడానికి. ఆ ధ్వజము ఏంటి అని పరిశీలన చేస్తే లేఖనం సెలవిస్తా ఉంది, దేవుడు ప్రేమ అనే ధ్వజాన్ని నిలబెట్టాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. God lifted a banner called love to attract each and every person. మనందరినీ తన వైపు ఆకర్షించడానికి దేవుడు ప్రేమ అనే ధ్వజాన్ని నిలవబెట్టాడు. ప్రభు దగ్గరికి రావడానికి మనకు ఉండాల్సిన మోటివేషన్ ఏంటో తెలుసా? అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ప్రేమ మన మోటివేషన్ అయి ఉండాలి. We need to come to the Lord because of the love that he expressed on the cross. దేవుని దగ్గరికి ఎందుకు వచ్చారమ్మా అంటే, ఏమన్నా ఆయన దగ్గర రాకపోతే నరకంలో వేసేస్తాడట కదండి, ఆయన దగ్గర రాకపోతే శాపం వచ్చేద్ది అట కదండి, ఆయన దగ్గర రాకపోతే యాక్సిడెంట్ అయిపోద్దాడు కదండి అని కొంతమంది ఇలాంటి ఆన్సర్లు చెప్తుంటారు. కానీ జాగ్రత్త వినండి, అసలు మనం దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే ప్రాణప్రదంగా మనల్ని ప్రేమించాడు కాబట్టి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన దగ్గరకు రావడానికి మనలో ఉండాల్సిన మోటివేషన్ లవ్. దేవుడు మనల్ని ప్రేమించినంతగా లోకంలో ఎవరైనా మనల్ని ప్రేమించారా? ఈ లోకంలో అంత ప్రేమను వ్యక్తం చేశారా?
యవనస్తులు ఈ రోజుల్లో లోక సంబంధ ప్రేమల కోసం పరితపించిపోతున్నారు. వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు, వీళ్ళు నన్ను ప్రేమించట్లేదని. నిన్నెవరో వీడియో పంపించి, నిన్న కదలేండి, ఒక వారం క్రితం వీడియో పంపించారు. 2 అమ్మాయిలు జుట్టు పట్టుకుని కొట్టుకుంటున్నారండి, మామూలుగా కొట్టుకోవట్లేదు. ఇక రోడ్ల మీద దొర్లి కొట్టుకుంటున్నారు. వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే 10 మంది వీడియోలు తీస్తున్నారు వాళ్ళని, లైవ్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, కొట్టుకుంటున్నారు చూడండి, ఎన్ని లైక్లు, ఎన్ని వ్యూలు అన్నట్టుగా ఈ రోజుల్లో ఇది బాగా పెరిగిపోయింది. యాక్సిడెంట్ అయిపోయి కొట్టుకుంటుంటే ఫోటో తీసి, ఇప్పుడు ఎలాగుంది, ఎలా ఉంటుందా? యాక్సిడెంట్ అయిపోయి కాళ్ళు చేతులు తెగిపోతే ఎలా ఉంటుంది? ఆహ్లాదంగా ఉంటుందా? నీకు చేతనే తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి వీడియో తీయడం ఏంటి నువ్వు? సో వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటా ఉంటే 10 మంది వీడియోలు తీస్తున్నారు, లైవ్లు అనమాట. ఇప్పుడు తీరా ఎందుకు దెబ్బలాడుకుంటున్నారంటే వాళ్ళిద్దరూ వాళ్ళ క్లాసులో ఒక అబ్బాయిని ప్రేమించారట. చెప్పండి, ఒక అబ్బాయి 2 అమ్మాయిలు అనమాట, సినిమా టైటిల్. వీళ్ళిద్దరూ కలిపి ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నారట. అది ఒక రోజున వీళ్ళిద్దరికీ తెలిసిందట, ఈ అమ్మాయి ప్రేమించేది ఒక అబ్బాయిని, ఈ అమ్మాయి ప్రేమించేది ఒక అబ్బాయిని అని తెలియగానే, నా ప్రేమికుడి దగ్గర నువ్వు వస్తావా అంటే నువ్వు వస్తావా అని చెప్పి ఇద్దరు రోడ్డు మీదకి వెళ్ళి ఏం చేస్తున్నారు? మరి ఆడు ఎక్కడున్నాడో, మరి ఎక్కడ దాక్కున్నాడో మనకు తెలియదు. ఆడి సీన్లోకి వచ్చి ఉంటే అందరూ కలిపి ఆనందండేవారు. అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ రోజుల్లో? యవన కాలంలో రాగానే ఏదో ప్రేమ, యవన కాలంలో రాగానే ఎవరో వెంట పడడం, యవన కాలంలోకి రాగానే ఎవరినో ఇంప్రెస్ చేయాలనుకునే ప్రయత్నం చేయడం. బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు మన కోసం ప్రేమ అనే ధ్వజాన్ని నిలవబెట్టాడంటే ఆయన మన నుండి ఏదో ఆశించి ఆ ప్రేమ ధ్వజాన్ని నిలవబెట్టలేదు. గాడ్ ఎక్స్ప్రెస్డ్ హిస్ లవ్ ఆన్ ద క్రాస్. ఎప్పుడు మీరు సిలువను చూసినా, ఎప్పుడు సిలువ మనకు కనబడినా క్రీస్తు ప్రేమను మనం స్మరించాలా, ఆ ప్రేమను మనం గుర్తించాలా. అలాంటి ప్రేమ ఎంత ఉన్నతమైంది. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక తల్లి మరియు కుమారుడు జీవిస్తూ ఉన్నారు. జాగ్రత్త వినండి, లోకంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా చెబుతున్నాను. తల్లి మరియు కుమారుడు బ్రతుకుతున్నారు. తల్లి కుమారుడు కోసం చాలా సాక్రిఫైసెస్ చేసింది, యూజువల్గా ప్రతి తల్లి బిడ్డల కోసం చేసినట్టుగానే. అయితే ఆ తల్లి ఇంకొంచెం ఎక్కువ చేసింది అనాలి, ఎందుకంటే ఆ బిడ్డ చిన్నగా ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడంటే తల్లి యొక్క భర్త చనిపోయాడు. భర్తను కోల్పోయిన ఈమె బిడ్డ కోసం బ్రతుకుతుంది, ఆ బిడ్డను ఎలాగైనా ప్రయోజనమైన స్థానంలో తీసుకురావాలని. రోజుకు ఓ పూట తినేది, కుమారుడికి 2 పూట్ల 3 పూట్ల పెట్టేది. నా కొడుకు మంచిగా ఉంటే చాలు అనుకునేది, మిగతా పూట మంచినీళ్ళు తాగేసి పడుకునేది తల్లి. యవన కాలంలోకి వచ్చిన తర్వాత కుమారుడు అంతా బాగానే ఉన్నాడు. ఒక రోజున తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి లేకపోతే నేను ఉండలేను, దయచేసి మా ఇద్దరికి పెళ్లి చేయన్నాడు. తల్లి మనసులో ఎక్కడో కొంచెం బాధ ఉంది. ఒరే, ఇంతవరకు వచ్చేదాకా ఒక్క మాట కూడా నాకు చెప్పలేదరా? ఇక పెళ్లి దాకా వచ్చేసిన తర్వాత తల్లి గుర్తొచ్చిందరా? ఇంతవరకు తతంగం నడిపావు, ప్రేమన్నో అదన్నో చాలా చోట్ల తిరిగి ఉంటారు, మీరిద్దరూ అభిప్రాయాలు చేంజ్ చేసేసుకుని, అభిప్రాయాలు షేర్ చేసుకుని ఉండి, ఈ ఫైనల్ మూమెంట్లో తల్లికి చెప్పడం అన్న బాధ ఎక్కడో ఉంది తల్లిలో. కానీ కొడుకు బాగుంటే చాలు, కుమారుడు బాగుంటే చాలు, బతికేది వాడు కదా. సరే నాయన, నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకోకుండా ఉంటే అదే నాకు చాలా సంతోషం, ఏం పర్లేదు, ఆ అమ్మాయిని తీసుకురా, పెళ్లి చేస్తానంది. సరే, తీసుకొచ్చాడు, అమ్మాయిని పరిచయం చేశాడు. ఇదిగో ఈమె లేకపోతే నేను ఉండలేను అన్నాడు. ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన కొన్ని నెలల తర్వాత అమ్మాయి ఇంట్లో గొడవ పెట్టడం ప్రారంభించింది. అదేంటో తెలుసా? మీ తల్లి ఇక్కడ ఉంటే నేను ఇక్కడ ఉండను అని. నీ తల్లి మన ఇంట్లో ఉంటే నేను ఇక్కడ ఉండలేను. యూ హ్యావ్ టు చూజ్ వెదర్ యు నీడ్ మీ ఆర్ యువర్ మదర్. కోడళ్ళు కొంతమంది ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటారో చూడండి. మీ తల్లి ఉంటే నేను ఉండలేను. ఏవో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చి ఉండొచ్చు, మనస్పర్ధలు వచ్చి ఉండొచ్చు, భేదాభిప్రాయాలు వచ్చి ఉండొచ్చు. అవి విడిపోయేంత పెద్ద అయితే కాదు కదా. కొంచెం ప్రేమ, కొంచెం అండర్స్టాండింగ్, కొంచెం తట్టుకుని సహనం కలిగి ఉంటే చాలా బాగుండేది. కానీ ఆ కోడలు కొడుకు చెప్పేసింది, నీ తల్లి ఉంటే నేను ఉండలేనని. కుమారుడు వచ్చాడు తల్లి దగ్గరికి, అమ్మా ఏమనుకోద్దమ్మా, నీ కోడలికి నువ్వు నచ్చట్లేదు, ఎక్కడికైనా పంపించేయమంటుంది. మనకంటూ ఇంకెవరున్నారు? నీకు నేను, నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు కదా నేను చూసుకోవడానికి. నీకు ఇష్టమైతే ఒక మంచి వృద్ధాశ్రమం దగ్గరలో ఉంది, అక్కడ తీసుకెళ్ళి దేవబెడతాను, కొన్ని రోజులుండు, కొంచెం అన్నీ సర్దుకున్న తర్వాత వీలైతే మళ్ళీ తీసుకొస్తానులే అని తల్లిని కన్విన్స్ చేశాడు. తల్లి అనుకుంది, పోన్లేరా
మీరిద్దరూ హ్యాపీగా ఉంటే అంతకన్నా కావాల్సింది. నేను ఇంకెంతకాలం బతుకుతాను? ఆ వృద్ధాశ్రమంలో అలాంటి వాళ్ళు చాలామంది ఉండుంటారు అక్కడ ఆల్రెడీ. వాళ్ళతో ఏదో బతికేస్తానులే, తీసుకెళ్ళిపోంది. తీసుకొచ్చేసాడు, తల్లిని అక్కడ పెట్టేశాడు. పెట్టిన తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ప్రియులారా, తల్లి కుమారుని పిలిపించింది ఒకరోజు. ఇంకా కొన్ని నెలలు గడిచింది, ఆ తల్లి అక్కడే ఉంటుంది. ఆ తర్వాత ఒక రోజున కుమారుని పిలిచింది. వచ్చాడు. అమ్మ పిలిచావు దేనికోసం? బాబు ఒక మాట గమనించిన ఆయన, ఈ వృద్ధాశ్రమంలో అసలు ఫ్యాన్స్ సరిగ్గా లేవు, ఏసీ కూడా లేదు నాయన. కొంచెం నీ దగ్గర డబ్బులుంటే ఏమనుకోకుండా ఒక ఏసీ పెట్టించరా. సరే రాసుకున్నాడు పేపర్ మీద, ఏసీ, ఫ్యాన్లు, ఒక వాషింగ్ మెషిన్, ఏవైతే తల్లి చెప్పిందో ఆ లిస్ట్ అంతా రాసి కుమారుడు అడిగాడు, జాగ్రత్త వినండి అమ్మా, నువ్వు బతికేది ఇంకా కొన్ని రోజులు కావచ్చు, నెలలు కావచ్చు. ఇప్పుడు ఇంకా ఇవన్నీ ఈ సౌకర్యాలు నీకు అవసరం అమ్మా? ఒక ఏసీ అంటున్నావు, ఫ్యాన్ అంటున్నావు, రిఫ్రిజిరేటర్ అంటున్నావు, ఆ వాషింగ్ మెషిన్ అంటున్నావు, కొంచెం ఫ్లోరింగ్ వేయించమంటున్నావు, ఇవన్నీ వేయించమంటున్నావు దేనికి అని అడిగితే ఆ తల్లి ఇచ్చిన ఆన్సర్ మీరు వినండి. నాయనా, నేను ఎలాగా రాట్టు తేలి పెరిగిన దాన్నే, కఠినమైన పరిస్థితుల్లో కూడా నేను పెరిగిన దాన్నే. నీ తండ్రి లేకపోయినా నిన్ను కడుపు కట్టుకుని పెంచాను, ఆకలైనా భరిస్తాను, ఫ్యాన్ లైపైన ఉండగలను, ఎండలో పెట్టిన నేను ఉండగలను, కానీ నా ఆలోచన అంతా నీ మీదే ఉందిరా. నేడో రేపో నీకు పిల్లలు పుట్టి వాళ్ళు ఇక్కడికి కనుక నేను తీసుకొస్తే, నేను పెరిగిన ఈ వాతావరణంలో పెరగలేవు కాబట్టి నీకు ముందుగానే అడ్వైజ్ ఇస్తున్నాను బాబు, ఇవన్నీ పెట్టమంది నా కోసం కాదు, దయచేసి నీ కోసం పెట్టుకో. ఒకళ్ళు నువ్వు వస్తే మళ్ళీ ఇవన్నీ నీకు ఉపయోగపడాలి. ఆ ఒక్క మాటతో కుమారుని గుండె పగిలిపోయింది ప్రియులారా. తల్లి అంత భయంకర పరిస్థితుల్లో ఉండి కూడా తన కుమారుడు బాగు కోసం ఆలోచన చేస్తుందంటే దాట్స్ ద మదర్స్ లవ్. సెల్యూట్ టు ఆల్ ద మదర్స్. తల్లులందరికీ దేవుడు వారికి నూతన కృపనిచ్చును గాక. హల్లెలూయా. తల్లి ప్రేమ అంత గొప్ప ప్రేమ. గట్టిగా చెప్పలు కూడా దేవుని అనుమయపడదా. హల్లెలూయా. తన బిడ్డల బాగు కోసం, తన బిడ్డలకు శ్రేయస్సు కోసం ఆమె కష్టపడుతున్న, ఇబ్బంది పడుతున్న ఆలోచించేవాళ్ళు తల్లే. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, తల్లి కన్నా తండ్రి కన్నా మనల్ని అత్యధికంగా ప్రేమించేది మన దేవుడు. 27వ కీర్తనలు అంటాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టిన యెహోవా నన్ను చేరదీస్తాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. అంత ప్రేమ గల తల్లిదండ్రులైనా, అంత బాధ్యత కలిగిన తల్లిదండ్రులైనా కొన్నిసార్లు మనం మర్చిపోవచ్చట, మనల్ని విడిచిపోవచ్చట. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టువాడు కాదు. ఇదే దేవుని వాగ్దానం. ప్రేమ అనే ధ్వజాన్ని దేవుడు నిలబెట్టాడు. హి డెమాన్స్ట్రేట్ హిస్ లవ్. ప్రేమ ద్వారా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. యేసు ప్రభు దగ్గరికి రావడానికి కారణం ఏమై ఉండాలి అంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడిగితే, అమ్మ యేసు ప్రభుని మీరు ఎందుకు విశ్వసించారు, ఆయన ఎందుకు మీరు అంగీకరించారంటే మీరు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? ఆయన నన్ను ప్రాణప్రదంగా ప్రేమించాడు కాబట్టి. ఆయనలా నన్ను ఇంకెవరూ ప్రేమించలేరు కాబట్టి, ఆయన ప్రేమను సిలువలో నా కోసం వ్యక్తం చేశారు కాబట్టి నేను యేసు ప్రభుని వెంబడిస్తున్నాను. ఇది మన ఆన్సర్ అయి ఉండాలి. ఇది మన యొక్క సమాధానం అయి ఉండాలి. ప్రేమ అనే ధ్వజాన్ని నిలబెట్టి పిలుస్తుంటే చాలా మంది పరిగెత్తుకొస్తున్నారట దేవుని దగ్గరికి. అదుగో వారు త్వరపడి వస్తున్నారు. అలా రావడం వల్ల వారికి వచ్చే ఆశీర్వాదాలు ఏంటో ఆ వచనం క్రింద ఉంది, చదవండి. అదే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం. వారిలో అలసిపోయిన వాడెవడనో, తొట్టిల్లు వాడేడనో లేడు, వారిలో ఎవడును నిద్రపోడు, కునుకడు, వారి నడికట్టు విడిపోదు, వారి పాద రక్షల వారు ఏమైపోదట, తెగిపోదు. ఒక్కొక్క మాటను మనం విస్తరించుకుంటూ వెళ్తే చాలా ఆధ్యాత్మిక అంశాలు ఉంటాయి. పాదరక్షల వారు తెగిపోదంటే అర్థం ఏంటి, నడికట్టు విడిపోదంటే అర్థం ఏంటి, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. కానీ ఒక్క మాట మాత్రం చెబుతాను, దేవుని దగ్గరికి వచ్చిన వాడు దీవెనే పొందాడు తప్ప, ఆశీర్వాదమే పొందాడు తప్ప ఏ ఒక్కరూ నష్టపోలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. త్వరపడి వస్తున్నామా దేవుని దగ్గరికి, త్వరపడి వస్తున్నామా ప్రభువుని ఆరాధించడానికి, త్వరపడి వస్తున్నామా దేవుని కార్యాలు జరిగించడానికి. ఆ త్వరపాటు మనలో ఉందా? ప్రభు పిలిచినప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, నేను 10 సంవత్సరాల నుంచి వస్తున్నానండి, కానీ ఇంకా ఆలోచన చేస్తానండి. ఇంకెంతకాలం ఆలోచన చేస్తావు నువ్వు కన్విన్స్ అవ్వడానికి ఎన్ని వర్తమానాలు కావాలి నీకు?
నువ్వు సత్యాన్ని అంగీకరించడానికి, యేసు ప్రభు నీ దేవుడిని గుర్తించడానికి ఇంకెన్ని సందేశాలు కావాలి, ఎన్ని వర్తమానాలు కావాలి, ఎన్ని ఆరాధన పాటలు కావాలి, ఎన్ని ప్రార్థనలు కావాలి? 10 సంవత్సరాల నుండి వస్తున్నాను కానీ ఇంకా నేను ఏ నిర్ణయం తీసుకోలేదంటే నువ్వు త్వరపడి రావట్లేదు. ఎక్కడికి? దేవుని దగ్గరికి. దేవుడు భర్తమని పిలిస్తే భర్తమ ఎలా వచ్చాడట? బైబిల్లో మాట ఉంది, చెప్పనా మాట? వాడు దిగ్గున లేచి వచ్చాడు. ప్రభు దిగ్గున లేవడం అంటే అర్థం ఏంటి చెప్పండి? దిగ్గున లేవడం అంటే అర్థం ఏంటి? మీరు సోఫాలో కూర్చున్నారు, పోస్ట్ మ్యాన్ గారు ఉత్తరం పట్టుకొచ్చారు, అమ్మా మీకు జాబ్ వచ్చిందంటే ఎలా తీసుకుంటాం ఆ లెటర్ని? ఒక్క అడుగులో దిగ్గున లేచి ఆ లెటర్ని తీసుకుంటా. స్త్రీలు మీ అమ్మగారి ఇంటికి వచ్చారని తెలిసిందనుకోండి, ఎలా లేస్తారు మీరు? సోఫాల్లోంచి దిగ్గున లేచి అమ్మా వచ్చావా అని చెప్పి చాలా చక్కగా స్వీకరిస్తారు. అదే అత్తగారు వచ్చారనుకోండి, అటు తిరిగి ఏదో పని ఉన్నట్టు పిల్లోడు అంటాడు, అమ్మా నానమ్మ వచ్చి వస్తుందిలేరా, లోపలికి వచ్చి కూర్చుంటుందిలే, ఆ మంచినీళ్ళు ఇచ్చేయండి తాగుతుందిలే అన్నట్టుగా. అదే వాళ్ళ తరఫులు వచ్చారనుకోండి, చెప్పండి, ఎవ్రీ 4 feetకి ఒక అడుగు అనమాట రోజంతా. దిగ్గున లేవడం అంటే అర్థం ఏంటి? దేవుడు భర్తమని పిలిచాడు, లెట్ హిమ్ కమ్ టు మీ, రమ్మని నా దగ్గరికి అనగానే భర్తమై ఒక్క అడుగులో లేచి ప్రభు దగ్గరికి వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? నేను ఆలస్యం చేస్తే, ఆయన మాటకు నేను లోబడకపోతే ఆయన మరలా వెళ్ళిపోతాడేమో. గుడ్డివాడు భిక్షగాడు రోడ్డు ప్రక్కన కూర్చున్నాడు. ఈ లోపల యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు అనగానే, బాబాల కంగారు పెట్టకండి అయ్యా, ఇవన్నీ సర్దుకోవాలి కదా, నా ఖర్చుకు ఉండలేకడేది, నా బ్యాగ్ ఉండలేదు, నా చెప్పులు ఉండలేదు, ఫోన్ ఉండలేదని అన్ని సర్దుకుని ఇప్పుడు వద్దాం అన్నాడు అనుకోండి, అప్పుడు ఉంటాడా యేసయ్య? ఆయన పనిలో ఆయన వెళ్తున్నాడు. ఆయన భర్తమై గుర్తించాడు, నా యేసయ్య దగ్గరికి ఎంత త్వరగా వెళ్తే, ప్రైజ్ ది లార్డ్, ఎంత త్వరగా నా దేవుని సమీపిస్తే, ఎంత త్వరగా నా దేవునికి లోబడితే, ఎంత త్వరగా నా దేవుని మాటకు నేను స్పందించగలిగితే అంత దీవెన పొందుతుంది అనుకున్నాడు. ఇంకా ఏమైతే నా బ్యాగ్ ఏమైతే నా సామాన్లు ఏవైతే తర్వాత సంగతి. దిగ్గున లేచి వచ్చాడు ప్రభు దగ్గరికి. ప్రభు అడిగాడు, ఏం కావాలో భర్తమై? ప్రభు నాకు చూపు లేదు, చూడాలనుకుంటున్నాను, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, వెళ్ళన్నాడు. చూపు పొంది ఎవరి వెంట వెళ్ళిపోయాడట? ప్రభువు వెంబడి వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప ఆలోచన అది. త్వరపడి వచ్చినప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాటకు నువ్వు త్వరపడి లోబడగలిగితే, సహోదరుడా ఈ విషయంలో సరి చేసుకోవాలి, సహోదరి ఈ విషయంలో సరిచేయాలని దేవుడు తన సేవకుల ద్వారా నీకు మాట్లాడినప్పుడు నువ్వు ఎంత త్వరగా లోబడితే అంత త్వరగా దీవెనలు పొందుతావు, ఆశీర్వాదాన్ని పొందుతావు. ఇదే దేవుని లేఖ నువ్వు సెలవిస్తున్న మాట. వారు త్వరపడి వస్తున్నారు, వారిలో ఏ ఒక్కరు అలిసిన వాడు ఉండడు, నిద్రపోరు, వారు కునుకరు, వారి పాద రక్షల వారు తెగిపోదు, వారి నడికట్టు విడిపోదు. వాట్ అన్ అమేజింగ్ ప్రామిస్ ఇట్ ఈస్. ఎంత గొప్ప ఆధిక్యకరమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి, గమనించండి. ఆదికాండం 18వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే అక్కడ కూడా ఒక మాట స్పష్టంగా ఉంది, చూడండి. ఆదికాండము 18వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు, అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి. ఎలా వెళ్ళాడట? అందరూ కూడా జాగ్రత్తగా, దావీదు దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి త్వరపడ్డాడు. యెషయా గ్రంథంలో రాయబడిన దేవుని ప్రజలు దేవుని దగ్గరకు రావడానికి త్వరపడ్డారు. ఇక్కడ అబ్రహాము శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి, నేను త్వరపడుతున్నాను కాబట్టి నువ్వు కూడా ఎలా పడాలి? త్వరపడాలి. శారా, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. అది ఎప్పుడట? బైబిల్లో రాయబడింది కదా, ప్రభు అబ్రహామును దర్శించినప్పుడు ఏ సమయం అది? ఎండవేళ. గుడారపు ద్వారం ఉంది అబ్రహాము కూర్చున్నప్పుడు. ఎండవేళ అంటే మనకు గతించిన వారంలో బాగా తెలిసింది కదా ఆ మాట. ఎలా ఉన్నాయి ఎండలు చెప్పండి? బయటికి వెళ్తుంటే ఇంటికి తిరిగి వచ్చింది ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు కొంతమందికి. ఏదేదో మాట్లాడుతున్నారు. దాన్ని ఏమంటారంటే ఎండ గేర అంటారు. దాన్ని చెప్పండి ఏమంటారు? అందును బట్టి చూడండి, కొంతమంది ఇష్టానుసారం మాట్లాడే వాళ్ళని వీళ్ళకి బాగా గేరెక్కండి అంటారు. అంటే గేర్ అంటే అర్థం ఏంటనమాట? ఏం మాట్లాడుతున్నారో తెలియదు అనమాట. ఎండలోకి వెళ్ళి రాగానే కొంతమంది ఏమో మాట్లాడేస్తుంటారు ఇంటికి వచ్చిన తర్వాత. ఎప్పటిదాకా అంటే వారు కొబ్బరి నీళ్ళు దొరికేదాకా, లేదా ఒక బటర్ మిల్క్ విత్ లెమన్ అండ్ మింట్ ఇచ్చేంత వరకు మాట్లాడతారు. ఆ తర్వాత
అమ్మయ్య ప్రాణం సుఖంగా ఉందంట. ఎండ వేళ మామూలుగా లేవు ఎండలు. ఈ వారంలో మేము ఒక మ్యారేజ్కి వెళ్ళాం. చాలా భయంకరమైన ఎండ. టెంట్లు అయితే వేశారు కానీ చాలా ఎండ ఉంది ఆ ప్రాంతంలో. అందరూ ఇంకా విసురుకుంటూనే కూర్చున్నారు. ఎన్నో మరణాలు వడదెబ్బ తగిలి ఆ సన్ స్ట్రోక్ వలన చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎండ వేళ యూజువల్గా అవకాశం ఉంటే అందరూ కూడా ఇంట్లో అయితే కూలర్లు అయితే ఏసీ వేసుకుని ఏం చేస్తాం చెప్పండి, రిలాక్స్ అయ్యే సమయం. ఆ టైంలో మన ఇంటికి గెస్టులు వచ్చారనుకోండి, ఎలా ఉంటుంది మనకి? మనలో మనం మాట్లాడుకుందాం, ఏం పర్లేదు, ఇప్పుడే రావాలండి, మార్నింగ్ రావరా, ఈవినింగ్ రారా, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే వస్తారు వీళ్ళు. మధ్యాహ్నం వేళ్ళు ఇప్పుడు కొంచెం భోంచేసిన తర్వాత భుక్తాయాసం ఉంటుంది. చెప్పండి, ఏ ఆయాసం అది? భుక్తాయాసం. కొంచెం అలా రెస్ట్ తీసుకున్నామండి, ఈ లోపల వచ్చేసారండి బంధువులు అని కొంతమంది ఆ టైంలో ఎవరైనా బంధువులు రాగానే తినేసి వచ్చారు కదండి, ఇదండి మళ్ళీ ఇప్పుడు తినండి అంటే మళ్ళీ ఎక్కడ బుక్ అయిపోతామని, తినేసి వచ్చారు కదంటే వాళ్ళు ఇంక మొహమాటంతో అవునండి తినేసామండి అని వాళ్ళు పాపం. ఎప్పుడైనా అతిథులు మన ఇంటికి వచ్చినప్పుడు తినేసి వచ్చారని అడగకూడదు. ఎప్పుడు వచ్చినా ఏమైనా తింటారా అని అడగాలి. పెట్టినా పెట్టకపోయినా ముందు ఏం చేయాలా, ఆ మాట అడగాలి. అంతేకాని బాగా తినేసి వచ్చారు కదండి అంటే వాళ్ళకి ఏమంటారు, ఓకే అవునండి, ఏమండి తినేసా కదా అనగానే ఆయన బాబు లోపల ఎలకలు పరిగెడతా ఉంటే అవునమ్మా తినేసామంటాడు ఆయన కూడా. మధ్యాహ్నం ఎవరికైనా ఆతిథ్యం చేయాలంటే చిన్న విషయం కాదు. ప్రభు వచ్చాడు ఇంటికి. అబ్రహాము గుడారపు ద్వారం దగ్గర కూర్చున్నాడు ఎండవేళ. ఈ లోపల ప్రభు రాగానే, ప్రభువా మా ఆతిథ్యాన్ని స్వీకరించిన ఆయన అన్నాడు. శారమ్మ గారిని కన్సల్ట్ చేశాడా ఆ మాట చెప్పేటప్పుడు? చేయలా. చెప్పేశాడు, ప్రభు ఆతిథ్యం సిద్ధపరుస్తాం, స్వీకరించి వెళ్ళంటే ప్రభు ఆయనకి అసలు మొహమాటం లేదు. ఆయన అన్నాడు, నువ్వు చెప్పినట్టు చేసే అబ్రహాం అన్నాడు ఆయన. ఇప్పుడు అబ్రహాము గబగబా పరిగెత్తుకుని వెళ్ళి శారమ్మ గారు గుడారపు లోపల ఉన్నాడు. ఇగో అమ్మా ప్రభు వచ్చాడు, మరి ఆతిథ్యం ఇచ్చేస్తానన్నాను, ఆయన ఓకే అనేసాడు. నువ్వు త్వరగా వెళ్ళి 3 మానికల మెత్తని పిండి తీసుకుని వాటిని పిసికి రొట్టెలు చేయనగానే ఈ ప్రస్తుత తరపు స్త్రీలు ఏమంటారు చెప్పండి? 2023 శారమ్మలు ఏమంటారు? నువ్వు కమిట్మెంట్ ఇచ్చేసావా? మమ్మల్ని అడగవా? నువ్వు మా బాధలు నీకు తెలీదా? మేము ఇబ్బంది పడి ఉదయం నుండి పని చేసి ఇప్పుడు అలా పడుకుంటే నీకు నువ్వు చెప్పేసి ఇప్పుడు మళ్ళీ నన్ను త్వరపడి వెళ్ళి చేయమంటావా? అందును బట్టి నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. అదేంటంటే ప్రభువుకి ఏవైతే చేసేస్తావో కొంచెం అన్నీ చేసేసి ఆ తర్వాత నాకు కూడా కొన్ని పట్టుకొచ్చి పెట్టేసే. మీరు మాట్లాడేసుకుని మళ్ళీ మమ్మల్ని మందికి ఇబ్బంది పెడతారని అడిగే స్త్రీలు లేరంటారు ఈ రోజుల్లో. కానీ శారమ్మ లాంటిది కాదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పరిగెత్తిందట ఆమె, త్వరపడింది. అబ్రహాము గారు తన పనిలో స్పీడ్గా ఉన్నాడు, శారమ్మ గారు తన పనిలో స్పీడ్గా ఉంది. అందరూ అడుగుతున్నారు, అమ్మా ఏంటమ్మా ఈ తొందర, ఏంటి తొందరపాటు, త్వరగా పరిగెడుతున్నారు, అబ్రహాము గారిని పట్టుకోలేకపోతున్నాం, శారమ్మ గారిని పట్టుకోలేకపోతున్నాం, ఏమైంది? ప్రభు వచ్చాడు ఇంటికి. ఆయనకు ఆతిథ్యం ఇవ్వడం మా ఉద్దేశ్యం. అన్ని విషయాల్లో మాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చేది ఆతిథ్యం. ప్రభునందు ప్రియులారా, మన జీవితాలు, మన కుటుంబాలు, మన ఇళ్ళు ఆతిథ్య గృహాలుగా ఉండునుగాక. హల్లెలూయా. ఎప్పుడు మన చేతులు పెట్టే చేతులుగా ఉంటే దేవుడు ఇంకా మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదిస్తాడు. పట్టే చేతులుగా కాదు మన చేతులు ఉండేది. చెప్పండి, ఎలా ఉండాలా? పెట్టే చేతులు. వాట్ ఎవర్ యూ హ్యావ్. దేవుడు ఎక్కడెక్కడి నుంచో, నేపాల్ నుంచి, భూటాన్ నుంచి తీసుకొచ్చి పెట్టమని చెప్పట్లా నేను. నీకున్న దానిలోదే పెట్టే అలవాటు నీకుంటే ప్రభు కార్యాలు జరిగిస్తాడు. చాలాసార్లు మీకు చెబుతున్నాను, గివింగ్ అనేది నీ దగ్గరున్న అమౌంట్ మీద ఆధారపడి లేదు. గివింగ్ అనేది నీ యాటిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది. నీ స్వభావంలో ఇవ్వడం అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా దీవెన, ఆశీర్వాదాలను పొందుతావు. అబ్రహాము త్వరపడ్డాడు దేవునికి ఆతిథ్యం ఇవ్వడానికి, దేవుణ్ణి సంతోషపరచడానికి, దేవుని మహిమపరచడానికి అబ్రహాములో త్వరపాటు ఉంది. దావీదు త్వరపడ్డాడు దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి. దేవుని ప్రజలు త్వరపడ్డారు దేవుడు నిలవబెట్టిన ధ్వజం దగ్గరికి వచ్చి ఆయన ఆశీర్వాదాలు పొందుకోవడానికి. అబ్రహాము త్వరపడ్డాడు దేవునికి ఆతిథ్యం చేయడానికి. మన జీవితాలు అలాంటి హాస్పిటాలిటీ కలిగి ఉందాం? ఆతిథ్యం చేసే మనలో ఉందా? చాలాసార్లు మీకు చెబుతున్నాను, ఈ రోజున ప్రపంచంలో అనేకమైన సంస్థలు దేవుని నామం పేరట ఏర్పాటు చేయబడినవి పని చేయగలుగుతున్నాయంటే అవన్నీ కూడా దేవుని నామాన్ని మహింపరచడానికి ఏర్పాటు చేయబడినవే. బిల్లీ గ్రామ్ గారు అబ్బాయి ఫ్రాంక్లిన్ గ్రామ్ గారు, ఆయన ఒక సంస్థకు ఈ రోజున డైరెక్టర్గా ఉన్నారు. సమారిటన్ పర్స్ అని ఒక సంస్థ.
వారు ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడైతే న్యాచురల్ కెలామిటీస్ ఉన్నాయో, ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో ఆ ప్రాంతాలకు వెళ్ళి అనేక మందికి సహాయం చేస్తూ ఉంటారు. రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది, మీలో చాలామంది తెలుసు. రష్యా దేశము యుక్రెయిన్ని స్వాధీనపరుచుకోవాలని విపరీతమైన బాంబింగ్ చేస్తూ ఉన్నారు. ఏమో ఏ టైంలో ఎలాంటి పరిస్థితి వస్తుందో కూడా తెలియనట్టుగా ఆ యుద్ధం ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఫ్రాంక్లిన్ గ్రాహం గారి టీము ఆ సెన్సిటివ్ ఏరియాస్కి వెళ్ళి పెద్ద పెద్ద టెంట్లు వేసి అక్కడ అనేక మందికి ట్రీట్మెంట్ చేయడం ప్రారంభించారు. వారికి కావాల్సిన ఆహారం ఇస్తారు, వారికి కావాల్సిన మందులు ఇస్తారు, వారికి కావలసిన ట్రీట్మెంట్ చేస్తారు. ఆ ప్రజలను ఏదో విధం చేత ఉన్నతమైన అనుభవాలతో నింపాలనేది దేవుని బిడ్డకి ఆలోచన. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? అది ఖచ్చితంగా నా యేసయ్య మనసు. హల్లెలూయా. ఎక్కడైతే వేదన ఉందో, ఎక్కడైతే కన్నీరు ఉందో, ఎక్కడైతే దుఃఖం ఉందో, ఎక్కడైతే ఓటమి ఉందో, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో నా ప్రభువు అక్కడ ఉన్నాడు. అనేక మందికి ఆయన మేలు చేశాడు. ఎందుకోసం అంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, మన దేవుడు కనికర సంపన్నుడు. ప్రైజ్ ది లార్డ్. అవర్ గాడ్ ఈస్ గ్రేషియస్, అవర్ గాడ్ ఈస్ కంపాషనేట్, and our God is long suffering, and our God is rich in mercy and truth. మన దేవుడు కృపా సత్యములు కలిగిన వాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు, దయా దాక్షిణ్య పూర్ణుడని అనేక మాటలు బైబిల్లో మనం చూస్తున్నాం. when God sees us, he extends his compassion. దేవుడు మనం చూసినప్పుడు తన కనికరాన్ని మనకు చూపించే దేవుడు. ప్రభునందు ప్రియులరా, మనం కూడా అలాంటి లక్షణాన్ని కలిగి ఉండి దేవుని చిత్తానుసారంగా ముందుకు సాగిపోదాం. దేవుడు అలాంటి కృప మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.